శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. ఇప్పుడు అక్కడ గుడి నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు మీరంతా. కాకపోతే విగ్రహం ఎక్కడ ఉందో తెలియదు కదా. ముందు విగ్రహం బయట పెట్టాలి. సో గుడి చక్కగా కట్టించి గవర్నమెంట్ వాళ్ళ పరువు నిలబెట్టుకోవాలి, అంతే. వెరీ సింపుల్. దే డిడ్ మిస్టేక్, దే కమ్అట్. కానీ అటు సైడ్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ ఎప్పుడు వద్దంటావు? నేను ఈ ఉదాహరణలు ఇచ్చి ఎక్కువైపోయింది. అయినా చెప్తాను. మీకు గుర్తుందా బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చినప్పుడు? ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో కెమెరామెన్ గంగతో రాంబాబు వచ్చినప్పుడు పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చిన కొత్తలో నేను విశాఖపట్నం వెళ్ళాను. ఎవరింట్లో అలా వెళ్తే టీవీలో అప్పుడు ఇతను ఇంటర్వ్యూ, సార్ మీరు ఇందులో అశ్వమేధ యాగం గురించి రాంగ్గా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని బజరంగ దళ్ విహెచ్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు అని అడిగాడు యాంకర్. పూరి జగన్నాథ్ ఉండి అసలు ఈ మనోభావాలు ఎవడు కనిపెట్టాడు పీక్ పిసికేయాలి అన్నాడు. ఇది జరిగిన కొన్ని నెలలకో ఇయర్కో గంగా సీత అదే కెమెరామెన్ అది వచ్చింది. అందులో ఒక 30+ సీన్స్ ఎగ్నెస్ట్ తెలంగాణ. అప్పటికి ఇంకా తెలంగాణ డిక్లేర్ అవ్వలేదు. సో ఇక్కడ తెలంగాణ వాదులందరూ బాగా రియాక్ట్ అయ్యారు. ఎలా రియాక్ట్ అయ్యారంటావు? ధర్నా చేశారంటవా, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకున్నారంటవా, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టారా? కాదు. పూరి జగన్నాథ్ కారు అద్దాలు పగిలిని, సినిమా హాల్ అద్దాలు పగిలిని, కుండీలు పగిలిని. అప్పుడు నేను మాట అన్నాను, గాయపడవలసింది గాయపడితే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది. తీసాడు అతను ఆ సీన్లు. సో అంటే కొంచెం కటువుగా చెప్తే ఇలాంటి సిచ్యువేషన్లో హిందూస్ రియాక్ట్ లైక్ ముస్లిమ్స్, అప్పుడు సెట్ అయిపోద్ది. ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఇదే హైదరాబాద్లో ఆ ఏరియా నాకు గుర్తులేదు, చాలాసార్లు వీడియో ఫోటోలు అన్నీ వచ్చినాయి. అది దర్గా బయట శివలింగం ఉంటుంది, వీడియో కూడా వచ్చింది. ఇక్కడే హైదరాబాద్లో ఏదో ఏరియాలో. వేములవాడ మీరు చెప్పేది? లేదు నాన్న, ఇక్కడే. ఓకే. ఏదో దర్గానో మసీదో బయట జస్ట్ అలా, అది రోడ్డు, ఇక్కడ శివలింగం ఉంటుంది. దర్గా దగ్గర శివలింగం ఎందుకు ఉంటుంది? అతను అడిగాడు ఎవరో ఒక అతను వెళ్ళి, మనవాడు. అతను సమాధానం ఏదో చెప్పాడు. సో ఓకే, మనం పరిపాలకులు అనేవాడు కేవలం ఏకపక్షం అవడం వల్ల, లేదు కులపక్షం అవడం వలన, పార్టీ పక్షం అవడం వలన, ధనపక్షం అవడం వలన సహజంగా ఇవన్నీ జరుగుతాయి. ఇలా కాకుండా ధర్మపక్షం అయితే కథ వేరే ఉంటుంది. చూడండి, తమిళనాడు అంటే ఊరికే మీకు సందర్భం అని చెప్తున్నా. తమిళనాడులో అతను ఏమన్నాడు? పెరియార్ ఉదయనిధి స్టాలిన్స్. ఓకే. సనాతన ధర్మం డిసీజు వీళ్ళు ఎరాడికేట్ ఏదో మాట్లాడు కదా. నేనేమంటానంటే అది ఏ గవర్నమెంట్ అయినా, సో మీరు దీన్ని ఇష్టపడరు కదా, కాబట్టి ఈ దేవాలయాలు మాకు అక్కర్లేదు అనొచ్చు కదా. గుళ్ళు డబ్బులు కావాలి, దాదాపు 1,00,000 కేజీల బంగారం గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. గుడి మీద మళ్ళీ పెత్తనాలు, గుడి హుండీలు, టికెట్లు. సో మూడు తెచ్చే చీర కావాలి, పూలు కావాలి, సెంటు కావాలి, 3 అక్కర్లే అలా. సో సేమ్ ఇక్కడ కూడా. ఎందుకలా? మీరు పూర్తిగా ఈ శాఖ వదిలేయండి, అసలు ఈ గుళ్ళు మాకు అక్కర్లేదని. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళాలా, గుళ్ళ మీద పెత్తనాలు కావాలా, దాంట్లో మన పార్టీ మనుషులు ఉండాలా, మన కులం మనుషులు ఉండాలా. సో కాబట్టి ఈ మెంటాలిటీ వాళ్ళు మార్చవలసింది ఎవరు? ఈ తెలంగాణలో బొందుగాళ్ళు లేరు, హిందువులే ఉన్నారు అని నిరూపించాలి. అది ఇక్కడ ఉండేటువంటి హిందూ ఓటర్స్ చేతిలో ఉంది, అంతే. ఏదో అడగబోయారు అరుణాచలం. ఎగ్జాక్ట్లీ, తమిళనాడు టాపిక్ కన్నా అదే అక్కడ ఒక తెలుగు అతను కూడా హత్య చేయటం విన్నా. నేను తర్వాత ఎనాలిసిస్ ఏమిటంటే తిరువన్నామలై అని పిలవాలి తమిళ పేరు, సంస్కృతం అరుణాచలం. ఒక విధమైనటువంటి స్థానిక అంటే స్థానికులు యాక్చువల్గా అక్కడ మంచి బిజినెస్ అంతా తెలుగు వాళ్ళ వల్లే జరుగుతుంది.
దిస్ క్రెడిట్ గోస్ టు గరికపాటి వారు చాగంటి గారు. ఇప్పుడు కాశీ వెళ్ళండి, రండి లేలో అండు, రండి తీసుకోండి అంటాడు. వాళ్ళు తెలుగులో బోర్డులు విడిచి, ఇప్పుడుగా దాదాపు 10-12 ఏళ్ల క్రితమే నేను తెలుగు పేపర్ కొన్నా. తెలుగు వాళ్ళు అంటే నేను చూసిన విన్న మట్టికి బతుకునిస్తారు, బతకనిస్తారు. మీరు చూడండి, హైదరాబాదు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాన్ తెలుగుస్ బోల్డ్ మంది ఉన్నారు కదా, నాన్ ఇండియన్స్ బోల్డ్ మంది ఉన్నారు, నాన్ హిందూస్ బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ రోహింగ్యా కాలనీ ఉంది. అది డేంజర్, నాన్ ఇండియన్స్ అది డేంజర్. మిగతా వాళ్ళు నువ్వు డేంజర్ అనుకుంటున్నావు. వాళ్ళు వాలీబాల్ ఆడితే మంత్రి కేటీఆర్ టైంలో అనుకుంటా వాళ్ళు వాలీబాల్ టోర్నమెంట్ ఏదో ప్రారంభించాడు. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ నాయన నరసింహారెడ్డి అని ఉండేవారు, గుర్తుంది. సో ఇంకా బెస్ట్ చెప్పాలంటే అద్దంకి అది దయాకర్ ఎవరో వాళ్ళని రోహింగ్యాలని కొంచెం కరుణతో చూడండి. రోహింగ్యాలను కరుణతో చూడాలి. మరి కాశ్మీర్ హిందువులు దేంతో చూడాలి? పాత పరిస్థితి హిందువులు దేంతో చూడాలి కదా. ఇప్పుడు రోహింగ్యాల మీద ప్రేమ ఎందుకు నీకు? ఇంకో జోక్ చెప్పనా, ఈ రోహింగ్యాలని ఏ ముస్లిం కంట్రీ తీసుకో తెలుసా నీకు? తెలుసా నీకు? మీకు కావాలంటే నెట్లో కొట్టండి. ఓకే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఓపెన్గా చెప్పింది, వీళ్ళు మాకు బడ్డెన్, గెట్ లాస్ట్. వాళ్ళకక్కర్లేదు నీకెందుకురా, వాళ్ళకక్కర్లేదు నీకెందుకు కదా. ఓకే. సో ఒక మంచి మాట ఏమిటంటే, నువ్వు ఉండే దేశాన్ని నువ్వు ప్రేమించు, లేదా నువ్వు ప్రేమించే దేశాన్ని నువ్వు వెళ్ళిపో, అది బెస్ట్ కదా. బెస్ట్ ఏమిటి, మస్ట్ అది. ఇవన్నీ సెట్ అవ్వాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరు ఏ మతస్థుడైనా సరే ఓకే, చుట్టుపక్కల వాళ్ళ మతానికి సంబంధించిన చాలా దేశాలు ఉన్నాయి, ఉండనిస్తారా? ఇప్పుడు నువ్వు అక్కడ అంత దూరం ఎందుకు వెళ్తున్నావు? రోజు ఈ హైదరాబాదులో, ఆంధ్రాలో, తెలంగాణలో, బెంగళూరులో అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ 5 సార్లు నమాజ్ వినపడుతుంది. హిందువుల ఏరియాలోనే, హిందువులు మెజార్టీగా ఉండే ఏరియాలో నమాజ్ వినపడుతుంది 5 సార్లు. ఎవరైనా హిందూ కంప్లైంట్ చేశారా? కానీ మహారాష్ట్రలో బ్యాన్ చేశారు. ఎలా? మొత్తం మైకులా? మొత్తం. ఎందువల్ల అంటావు? అక్కడ సీఎం, తల ఉన్న సీఎంలు ఉంటే సెట్ అవుద్ది, తలవాడే సీఎంలు ఉంటే సెట్ అవుద్ది. అర్థమైందా? ఇప్పుడు మొన్న ఏదో హైకోర్టు తమిళనాడు ఏదో తీర్పిచ్చిందని విన్నా. పొద్దున్న 5ంటికి 4:30కు నగర సంకీర్తన చేస్తారు. ఎవడో వెళ్ళి మనబడుద్దాయో ఇంకోడో ఎవడో కంప్లైంట్, కోర్టుకి వెళ్ళిపోతారు కదండి. రోజు 5 సార్లు అది వస్తుంది, వీడు వెళ్ళడం, దీనికి వెళ్తాడు, పంతులు మైకి పెట్టాడని. సో కోర్టు ఏముందంటే, అంటే నేను చదివాను ఫేస్బుక్లో ఎక్కడో, మీరు కలెక్టర్ పర్మిషన్ తీసుకోరు నగర సంకీర్తనకి. వెళ్ళి పొద్దున్న ఏదో ఒక అరగంట తిరిగి భజన చేసేదాన్ని కలెక్టర్ పర్మిషన్ తీసుకొని సంథింగ్ ఏదో. ఆ కింద కామెంట్ ఏం పెట్టారంటే, హిందూ దేశంలో హిందువులు సంకీర్తన చేసుకోవడానికి కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, తీర్పు బాగానే ఉంది, మరి రోజు 5 సార్లు మేమెందుకు వినాలి అంటే కోర్టు ఏముందంటే, నీకు భక్తి కావచ్చు, ఇతరులకు అది విరక్తి ఇబ్బంది కావచ్చు, అందువల్ల టేక్ పర్మిషన్ అండ్ డూ ఇట్ అంది. మరి సేమ్ అక్కడ అప్లికబుల్ అవుతుందా అవుదా కదా. సో కాబట్టి మహా అంటే గొప్ప అని అర్థం, పెద్ద అని అర్థం. కాబట్టి అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా తీసుకుని, భక్తి అనేది, మతం అనేది వ్యక్తిగతం, ఒప్పుకుంటారుగా. ఎవరైనా ఒప్పుకోవాల్సిందా లేదా? అంతే. ఇప్పుడు నీకు అల్లా నచ్చినా, అయ్యప్ప నచ్చినా, రాముడు నచ్చినా, కృష్ణుడు నచ్చినా, యేసు నచ్చినా, అది వ్యక్తిగతం కదా. మేము ఎందుకు వినాలి కదా, నీ క్వశ్చన్ అదైతే. సో బ్యాన్, టోటల్ బ్యాన్. ఎప్పుడు నా అకేషన్స్కి పర్మిషన్ చేసుకుంటే అయిపోతుంది. చేయగలరా? రేవంత్ చేస్తారా? ఆడ చంద్రబాబు గారు చేస్తారా? పక్కన తమిళనాడు స్టాలిన్ చేస్తారా? చేస్తే మంచిదిగా.